ఫైన్, థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. మా మ్యారేజ్ డే గుర్తు పెట్టుకునే విషయం చెప్తున్నందుకు. ఏంటి మమ్మీ, మా ఆయన కూడా విషయం చెప్తావా? ఆయన డాక్టర్ మమ్మీ, మార్నింగే వెళ్ళిపోయారు. మమ్మీ మళ్ళీ చెప్పు. మమ్మీ, నీకు నా సంగతి బాగా తెలుసు. మోసాలు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం. ఆ చీటర్స్ ని నా దగ్గరికి రానివ్వను కాక రానివ్వను. నేను కాంప్రమైజ్ కాలేను మమ్మీ. అవును, నేను మూర్ఖురాలి. నా క్యారెక్టర్ ఇంతే. అబ్బా, ఫోన్ పెట్టేస్తున్నాను. బంగారం సరైంది అయితే వాళ్ళు ఎవరు చేత అన్ని మాటలు ఎందుకు పడతాం? ఎవరి గురించి అత్తయ్య గారు మీరు అనేది? ఎవరి గురించి అయితే నేను ఎందుకు బాధపడతానమ్మా? మన గురించే. మన గురించా? మనం ఎవరినేమన్నాం? ఒకళ్ళ మనం అనాలంటమ్మా. ఇంతకేం జరిగిందండి? అదిగో ఆ ఎదురింటిది వంట వసంతమని నోటికొచ్చినట్టు పేరుతుంది. ఏమని? ఇదిగో ప్రేమలో నీ కొడుక్కి పెళ్ళైపోయి సంవత్సరాలు ఉంటుంది కదా, ఇంత వాటికి పిల్లల బొట్ల వాళ్ళ గొడ్రాలా అంటుంది. మన సంగతి వాళ్ళకెందుకు? లోకం అంతేనమ్మా, వాళ్ళకి మన గురించే ఆరాలు కావాలి. చూడలావన్నా, వాళ్ళు ఎవరి చేత అన్ని మాటలు అనిపించుకునే బదులు అదేదో సంతాన సాఫల్యం కలిగించే కేంద్రం అక్కడ పోయి చూపించుకోవచ్చు కదా. పైగా మీ ఆయన డాక్టర్ అయ్యే, మీ ఆయనకి అన్ని తెలుసుగా. అత్తయ్య, పెళ్ళైన వెంటనే పిల్లలు వద్దని లూప్ వేయించుకునే సంగతి మీకు తెలుసు కదా. తెలుసులే, ఆ రోజు వద్దంటే వినకుండా లూప్ వేయించుకున్నాం. పెళ్లి నాటికి నా వయసు 18 ఏళ్ళు. ఆ వయసులో గర్భం వస్తే ఆడదాని ఆరోగ్యం అనారోగ్యం పాలవుతుంది. 5 ఏళ్ల క్రితమే నీకు పిల్లలు పుట్టే శక్తి బలము వచ్చాయి. అప్పుడు ఆ లూప్ తీయించుకోవచ్చుగా. పిల్లల కంటే వాళ్ళకి పాలు ఇవ్వాలి. అవును, నా అవయవాల్లో మార్పు వస్తుంది. నా అందం తరిగిపోతుంది. అవ్వ అవ్వ అవ్వ, అమ్మ కావాలి అనుకుని ఏ ఆడితే ఇలా మాట్లాడదమ్మా? అత్తయ్య, పిల్లల్ని కనడం పెంచడం కేవలం వాళ్ళ కోసమే బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఏరోబిక్ కోచ్ గా నేను ఎంత ఫేమస్ మీకు తెలీదు. నాకు పిల్లలు కావాలి అని కోరిక కలిగిన రోజున అప్పుడు ఆలోచిస్తాను. కుదరదు. ఈ ఇంటి పెద్దగా చెబుతున్నాను, నువ్వు పిల్లల్ని కనాల్సిందే. కుదరదు. ఇది నా లైఫ్, నా ఇష్టం, ఇదే నా పద్ధతి. నువ్వు నాకు పద్ధతులు నేర్పించాల్సిన అవసరం లేదు. చిచ్చి, పెళ్లి రోజే సంతోషం అంతా ఆవిరైపోయింది. వెధవ సంతని వెధవ సంత. నా వేదన నీకు యథసంతలా కనపడుతుందా? అసలు నీతో మాట్లాడుతూ నా అదే తప్పు. మాట్లాడకపోతే మానేయండి. మాట్లాడమని ఎవరు ఇక్కడ బతిమలాడలేదు. హాయ్ మమ్మీ. హాయ్ లావణ్య. ఏంటో ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి బాగా అనురాగం బాగా పెరిగిపోయినట్టుంది. అందుకే కదా ఇలా బిగుసిపోయింది. అందుకే ఇది 10 ఏళ్ళుగా జరుగుతున్నది అంతే కదా. ఒరే, ఇవన్నీ నాకు అనవసరం రా. ఇదిగో నాకు మనవడా మనవరాలా కావాల్సిందే, అంతే. ఓ అలాగే మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏమండి, ఇప్పుడే నేను పిల్లల్ని కను. అలాగే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏంటి నా మాటలకు మీ అమ్మ మాటలకు ఓకే అంటున్నారు? మీ ఇద్దరు వరి అవ్వకుండా నేను చక్కని ఆలోచన చేశాను. ఏంటది? చెప్తా. లావణ్య డార్లింగ్, ఒక కప్పు కాఫీ కావాలి, బాగా వేడిగా. ఏంటి మమ్మీ, మరి చిన్న చిన్న విషయాలకి ఎలా వరి అవుతావు? నీ బీపీ ప్రాబ్లం ఏం గాను, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరి ఒకటే ప్రశాంతత. ఈ ఇంట్లో 10 సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. పసిపిల్లల పారాడుతానని నేను చచ్చిన కోరిక తీరేలా లేదు. ఏంటి ఆ చావు మాటలు? తీరుతుంది.
త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. నీ పెళ్ళం పిల్లల కన్నా భీష్మించి కూర్చుంది కదరా. దాని గ్రీష్మ పట్టుదలకి నేను కళ్ళెం వేస్తాను కదా. చూడు, బుద్ధి మారినప్పుడు బిడ్డల కంటానికి ఒప్పుకుంది కదా, అది ఒక్కటి చాలు. ఇప్పుడే దాన్ని వంగదీసి లొంగదీసి నువ్వు చెప్పినట్టు బిడ్డల కనేలాగా, ఈ ఇంట్లో పిల్లలు పారాడేలాగా, ఈ ఇంట్లో నా మాట వినేలాగా చేస్తాను. లావణ్య నెలదప్పిందనే వార్త సొంపుగా వినిపిస్తాను. ఇదిగో ఆ పని చేయరా, నేను సంతోషిస్తాను. ఈ రోజు మా పెళ్లి రోజు మమ్మీ. ఈ రోజుకి ఈ టాపిక్ డైవర్ట్ చేద్దాం. రేపటి నుంచి చూసుకో, 6 నెలల్లో లావణ్య నెలదప్పిస్తాను. ఎలా సంతోష్? అదంతా సీక్రెట్ మమ్మీ. లీక్ అయితే ప్లాన్ వీక్ అయిపోతుంది. ఏమలే, ఏదేమైనా మంచి వార్త చెప్పు. ఉండి నీ నోరు తీపి చేస్తాను. ఇప్పుడు వద్దులే కానీ మమ్మీ, ఇలా రా. చూడు, నన్ను పట్టించుకోవట్లేదు అంటావు. 1,00,000 రూపాయలు క్యాష్ జాగ్రత్తగా దాచుకో. నీకు డబ్బు ఇచ్చానని లావణ్యకు తెలియ నీకు. ఒరే, మనకే మధ్యలో ఈ రహస్యాలు ఎందుకురా? అబ్బా, కాపురంలో రహస్యాలు మెయింటైన్ చేయాలి మమ్మీ. నీకేమీ తెలియదు, శుద్ధమొద్దువి. అసలు ఇప్పటికే నేను నీ వైపు మాట్లాడుతున్నానని అది అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. ఇక్కడ డబ్బు కూడా ఇస్తానని తెలిస్తే అగ్ని ఫైర్ అయిపోయింది. ఒరే, ఇదిగో నీ మాయ మాటలతో నన్ను మభ్యపరచమాక. 10 నెలల్లోగా నా చేతుల్లో మనవరాల్లో పెట్టారా సరే, లేదంటే ఈ ఇల్లు వదిలేసి ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాం. అమ్మో మమ్మీ, అంత పని చేయమాకు మమ్మీ. నువ్వు లేకుండా ఎలా బతకగలను? నువ్వు ఎక్కడుంటే అక్కడే. లావణ్య వచ్చేస్తుంది, వెళ్ళి డబ్బు దాచేసుకో. కాఫీ. లావణ్య డార్లింగ్. మరి ఎంత వేడిగా? పెళ్లి రోజు కూడా ఈ ఎలకలేంటమ్మా? నువ్వు అలిగితే రాత్రికి నిద్ర పట్టక నలిగిపోవాలి. ఈ సరసాలకి ఏం తక్కువ లేదు. మీ అమ్మ నన్ను ఎందుకు ఆడిపోసుకుంటుందో తెలుసా? అందుకనే కదా ఇప్పటిదాకా కేకలేసి లోపలికి పంపించాను. అయినా నా కేకలు వంటగదిలోకి కూడా వినిపించుంటాయే. లేదా? కాఫీ కాచే యావలో ఉండుంటావు, అందుకని నీకు వినిపించలేదు. అయినా మీ ఇద్దరి మధ్య 10 ఏళ్లుగా జరుగుతున్న గొడవే కదమ్మా ఇది. అవును, 10 ఏళ్ల నుంచి భరిస్తున్నాను ఇచ్చారా. ఇంకా ఎంతకాలం అండి? ఆవిడ అడుగుతున్న బేబీని ఆవిడ ఒళ్ళో పడేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కడి. ఏమండి, ఇప్పట్లో ఆలోచన వద్దని ఆవిడ చెప్పాను, మీకు చెప్తున్నాను. చెప్పావు. నేను కూడా ఒక ప్లాన్ చేశాను. నా ప్లాన్ కానీ వర్కౌట్ అయిందనుకో, త్వరలోనే మనం శుభవార్త వింటాం. లేదనుకో, నీకు మెనోపాజ్ దశ వస్తుంది. అప్పుడు ఎప్పటికీ పిల్లలు పుట్టరు. డార్లింగ్, వయసు పెరిగితే నాకు అదే ప్రాబ్లం డియర్. ఒక్కసారి థింక్ చేయరాదు? బా లావణ్య, కాఫీ బ్రహ్మాండంగా ఉంది. నువ్వు టేస్ట్ చేసి ఇచ్చావా? ఈ పొగడతలకి ఏం తక్కువ లేదు. పొగడతలు కాదు, వాస్తవనేత సత్యాలు. ఇగో చూడు, ఈరోజు మన పెళ్లి రోజని మన కోసం స్పెషల్గా నైట్కి హల్వా స్వీట్. నీ కోసం మల్లెపూలు. మన పెళ్లి రోజున మీరిచ్చే బహుమానం 50 రూపాయలు మల్లెపూలు అన్నమాట. ఓయ్, తొందరపడిపోయి సుందరవదన. ఇలా కూర్చో. గాలి కళ్ళు మూసుకో గట్టిగా. కళ్ళు తెరు. ఎలా ఉండాలి? సూపర్, మార్వెలస్. యాండి, ఈ నెక్లెస్ పెట్టుకుంటే నా నెక్కి అందం వస్తుంది కదా. నో, శంఖం లాంటి నీ నెక్ వల్లే నెక్లెస్ కి అందం వచ్చిందో అన్నట్టు. 1,00,000 రూపాయలు క్యాష్. జాగ్రత్తగా డబ్బు దాచేసుకో. నీకు డబ్బు ఇచ్చానని మా అమ్మకు తెలియ నీకు. ఎందుకంత సీక్రెట్? కాపురంలో సీక్రెట్ మెయింటైన్ చేయాలి. నీకేమీ తెలియదు. ఎప్పుడు అందం ఏరోబిక్ కెరీరు అంటావు. చూడు, అసలే నీ వైపు మాట్లాడతానని ఆవిడ తెగ బాధపడిపోతుంది. ఇక డబ్బు కూడా ఇచ్చానని తెలిస్తే ఇంకేముంది. డార్లింగ్, సరే త్వరగా వెళ్ళి డబ్బు దాచేసుకో.
యానివర్సరీ నీకు తెలుసు కదా. తెలుసురా. మరి స్పెషల్ ఏమి ఉండవు? పిచ్చి సన్నాసి, పులిహోర, గారెలు, చక్కెర పొంగలి, కొబ్బరి చట్నీ. చెబుతుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. పెళ్లి రోజు నీకు ఒక్కడికే కాదురా, మరి రెండో వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? నీ పెళ్ళం కూడా ఉంది కదరా. నిజమే, నా పెళ్ళానికి కూడా పెళ్ళైందిగా. నాతోనే లేవే. నేను కూడా తీసుకురా. లావణ్య, లావణ్య. మమ్మీ, ఆ డిషెస్ అన్ని హాల్లో తీసుకొని రా. అందరం కలిసి ఫోన్ చేద్దాం. సంతోష్, త్వరగా రారా. మమ్మీ త్వరగా. ఒరేయ్, ఇది చాలా వెరైటీలు ఉన్నట్టున్నాయి. ఒరేయ్ సంతోష్, నీకు ఇష్టమని చక్కెర పొంగల్లో జీడిపప్పు ఎక్కువ వేసి మరీ చేశారా. వావ్, నాకు చాలా ఇష్టం మమ్మీ. ఈ రోజు మన మ్యారేజ్ డే కదా, మీకు ఇష్టమని ఫ్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశాను. వావ్, నాన్ వెజ్ కర్రీ. చిచ్చి, పవిత్రమైన పెళ్లి రోజు ఆ నీచు వంటలు తింటమేంది చండాలంగా. దేవుడికి నైవేద్యం పెట్టిన ఈ చక్కెర పొంగల్ తినాలి. తినాలి. అలాగే. పెళ్లి రోజు కూడా పాత వంటలేనా? ఈ ఫ్రాన్స్ బిర్యానీ తినాల్సిందే. అలాగే. ఆహా, కుదరదు. ఈ చక్కెర పొంగల్ తినాల్సిందే. ఫ్రాన్స్ బిర్యానీ తినాల్సిందే. ఆహా, చక్కెర పొంగల్ తినాల్సిందే. ఫ్రాన్స్ బిర్యానీ తినాల్సిందే. ఈ చక్కెర పొంగల్ తినాల్సిందే. ఏమండి, ఈ బిర్యానీ తినకపోతే నా మీద ఒట్టే. అబ్బా, ఇంత చిన్నదానికి ఒట్టులాగా ఎందుకు డియర్? ఒరేయ్, ఆ? ఈ చక్కెర పొంగల్ తినకపోతే నా మీద ఒట్టే. మమ్మీ నువ్వు కూడా. ఆ, అసలు ఒట్లు మా మీద కాదు, నీ మీద. అమ్మో, వద్దు, 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 వద్దు. ఇద్దరు కోరిక నెరవేరుస్తాను. మమ్మీ ముందు నీ చేతి ముద్ద పెట్టే. ఏమైందిరా? బాగుంది, బాగుంది. బాగుందా? అరే, ఇది, ఈ జీడిపప్పు కొట్టి కొట్టి నా నెత్తి మీద జుట్టు ఊడేటట్టుంది. పెట్టండి. అరే, అమ్మా. ఓరి నాయనా, ఓరి దేవుడా, ఆ దిక్కుమాలిన బిర్యానీ తిని నా బిడ్డకి ఏదో అయిపోయిందిరా దేవుడా. ఏం కాదు, మీరు చేసిన పిండి వంటలు తినే మా ఆయన ఆరోగ్యం పాడైంది. అదేం కాదు, ఆ బిర్యానీ తినే వాడు వాంతులు చేసుకుంటున్నాడు రా ఏం దేవుడా. కాదు, మీరు చేసిన పిండి వంటల వల్లే. అమ్మా, 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 ఏంటి ఇంత నీరసం అయిపోయారు? అమ్మా. తలుచుకోండి, తలుచుకోండి. మీ అమ్మని బాగా తలుచుకోండి. ఇన్ని సేవలు చేస్తున్నదని నేను పోయాను, నాకంటే మీకు మీ అమ్మ ఎక్కువ. ఓహో, నిన్ను కూడా తలుచుకోవాలి కదా. తలుచుకుంటా. పెళ్ళామా, 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 పెళ్ళామా. అరే, ఎవరైనా బాధ కలిగితే అమ్మా అమ్మా అంటారు కానీ పెళ్ళమా పెళ్ళమని అనర్రా. ఇద్దరిని తలుచుకుంటాలే మమ్మీ. మమ్మీ, ఆ, పెళ్ళామా. మరి నాయన, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చిందిరా దేవుడా. ఆ యదవ ఎంగళం మంగళం హోట్లాడు ఏ నిలబడ్డ పదార్థాలతో చేశాడో, ఏ మురికి చేతులతో మమ్మీ, చేశాడో. అదేం కాదు, అదేం కాదు. ఒకే నోటితో రెండు భిన్న పదార్థాలు తిన్నాను కదా, అందుకని ఇలా వచ్చింది అంతే. అదేం కాదురా, ఆ దిక్కు మళ్ళీ బిర్యానీ తినే నువ్వు చావు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చావురా దేవుడా. ఏంటండి, ఏంటి మీరు అనేది? నేను మా ఆయన చావు కోరుకున్నాను. చూసారా, చూసారా ఏదో joke. మీ అమ్మ ఏమంటుందో? ఏం లేదు, ఏం లేదు. నేను మీ చావు కోరుకుంటున్నాను. ఎంత పని చేసింది. ఆగ్రా పడుతాయి. కాళ్ళ బేరానికి పోతే ఒలుసు అయిపోతావురా. భార్య భర్తల మధ్య కోపతాపాలు మామూలేనే. లావణ్యాన్ని మేనేజ్ చేస్తాను. లావణ్య, ఏంటమ్మా? ఇదిగోండి, ఇందాక మీరు నాకు ఇచ్చిన 1,00,000 రూపాయలు ఇప్పుడు ఎందుకు? ఈ గోలుసు
ఆ. ఇందాక నా చేతిలో డబ్బులు పెట్టినప్పుడు ఆ. లావణ్యకి తెలియకూడదమ్మా జాగ్రత్తగా దాసుకో అన్నావుగా. ఇప్పుడు ఆ డబ్బులు ఆ నక్లీస్ ఎక్కడి నుంచి వచ్చినీరా? అలా చెప్పానా నీకు? ఇందాక నాకు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ. మీ అమ్మకి ఏమి ఇవ్వలేదన్నారు. ఇంతగానే ఇంత మోసమా? అది కాదు, మిమ్మల్ని నమ్మిన నన్ను మోసం చేస్తారా? అది కాదమ్మా. ఆవిడేమో మీ చావు కోరుకున్నానంటుంది. మీరేమో నన్ను మోసం చేశారు. అది కాదు. ఈ ఇంట్లో నా ప్రశాంతత లేదు. ఏమైందమ్మా? వెళ్ళారా? అమ్మా కొంచెం హాట్ వాటర్ తీసుకుంటా. ఏమైందమ్మా? అమ్మా లావణ్య ఇగో కాసిన పాలు తాగు. లే, లే. తాగు. థ్యాంక్ యూ అత్తయ్య. అంత గాబరా పడకూడదమ్మా, మెల్లగా లేవాలి. అత్తయ్య నాకు అంత పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందని ఏదో కాస్త నీరసంగా ఉంది. ఇలాంటప్పుడు అలానే ఉంటుందమ్మా, జాగ్రత్తగా ఉండాలి. అంటే అంటే నువ్వు అమ్మో కాబోతున్నావు, ఈ ఇంటికి వారసుని పోతున్నావు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేను కన్సీవ్ అయ్యానా? లూప్ వేయించుకున్నాను కదా, ఎలా కన్సీవ్ అయ్యాను? ఏమండి ఏమండి ఆ? ఏంటి లావణ్య? నేను కన్సీవ్ అయ్యానా? అందుకనే కదా మన ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉంది. అది కాదండి, నేను లూప్ వేయించుకున్నాను కదా, ఎలా కన్సీవ్ అయ్యాను? ఓ అదే, ఒక డాక్టర్గా చెప్తున్నాను, నువ్వు కన్సీవ్ అయ్యావు. ఎందుకంటే నీ లూప్ ఎక్స్పైరీ పీరియడ్ ఎప్పుడో పూర్తయిపోయింది. మరి ఈ సంగతి నాకు చెప్పలేదే? ఐ వాంట్ యు బి ఏ ఫాదర్. నేను తండ్రిని అవ్వాలనుకున్నాను. ఇంత అయినా మోసమా? కోరుకున్నప్పుడు బిడ్డలు కట్టడానికి ఒప్పుకున్నావుగా. ఇప్పుడు కోరుకోవడం లేదు. కోరుకోపోయినా చేసేదేం లేదు కదా. అబార్షన్ చేయించుకుంటాను. ఏంటి అబార్షనా? ఏంటి ఆ పిచ్చి మాటలు? అబార్షన్ చేయించుకుంటే నీ పెద్ద ప్రాణానికే ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు నీకు 4వ నెల. ఇంత మోసం, ఇంత చీటింగా కనీసపు మనిషి అనేవాడు ఎవడు కూడా ఇలా చేయడు. 4 నెలల నుంచి నాకు పీరియడ్ రావడం లేదంటే ఏదేదో కట్టుకట్టని చెప్పి నన్ను ఇంత మోసం చేస్తారా? ఇప్పుడు నా గర్భం పెరిగి నేను అరోబిక్ ఎలా చేయగలను? నా బాడీ లూజ్ అయిపోతే నా ఏం, నా గోల్, నా ఫ్యూచర్ అంతా లావణ్య! అయిపోయింది. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? చూడు, కాపురం అన్న తర్వాత సర్దుబాట్లతో పోవాలి. నలుగురు నడిచే దారిలో మనము నడవాలి. నేను కాంప్రమైజ్ కాను కాను కాను. అది నీ మూర్ఖత్వం అవుతుంది. అవును, మూర్ఖురాలే, పరమ మూర్ఖురాలే. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? ఆగు, పుట్టింటికే కదా. 7వ నెల వచ్చాక మీ అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్తారు. నేను ఇప్పుడే వెళ్తాను. నీకేమన్నా మర్చిపోయిందా? పోయింది, నిజంగానే మతిపోయింది. మీరు చేసిన వేధవ పనికి నిజంగానే మతిపోయింది. లావణ్య, అసలు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? చూడు, ఆవేశం నీకు నీ కడుపులో ఎదుగుతున్న బేబీ హెల్త్కి మంచిది కాదు. ఈ డాక్టర్ పలుకులే నా దగ్గర పలకండి. ఏమైందమ్మా? ఏందిరా? ఏం జరిగింది? ఏం లేదమ్మా, చిన్నది. జరగాల్సిన ద్రోహం జరిగింది. ఏం ద్రోహం జరిగింది? ఆ ద్రోహానికి మీరిద్దరే కారణం. హా. ఏదైనా సపోర్ట్ తీసుకో. నాకెవరి సపోర్ట్ అక్కర్లేదు. హ! ఏం జరిగిందిరా? అమ్మ ఎందుకు అంత పెద్ద పెద్ద అమ్మా, మాటలు మాట్లాడుతున్నావు? చాలా చిన్న విషయం అమ్మా. లావణ్య గురించి నీకు తెలుసు కదా. నేను మేనేజ్ చేస్తాను. చేస్తానమ్మా. ఆగు, ఎక్కడికి? అది మీకు అనవసరం. కాదమ్మా, ఇదిగో, ఏంటది? ఇలాంటి సమయంలో ఎక్కడికి వెళ్ళకూడదమ్మా. నా మాటలు తల్లి. చూడు, నా వల్ల కానీ వాడి వల్ల కానీ ఏదైనా నీకు ఇబ్బంది కలిగితే నేను క్షమాపణ అడుగుతున్నాను తల్లి. అమ్మా, నీకేం తెలియదు, నువ్వు అమ్మకురా. అమ్మా, నా మాటేనమ్మా. ఇలాంటి సమయంలో బయటికి వెళ్ళకూడదు తల్లి. లావణ్య, అర్థం చేసుకో. అర్థం చేసుకోమ్మా. ఆపండి. ఇద్దరిలో ఎవరైనా నన్ను వెళ్ళాలని ఆపాలని చూస్తే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమే. అయ్యో అమ్మా, నా తల్లి, అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. ఏమైందమ్మా?
రాజేష్ అర్జెంటుగా ఇంటికి అంబులెన్స్ పంపించు. అమ్మకు బాగలేదు. అయ్యో ప్లీజ్. అమ్మా అమ్మా వచ్చేస్తున్నామ్మా. అత్తయ్య నేను లావణ్య కోసం ఫోన్ చేశాను. తన ఫోన్ రిజెక్ట్ చేస్తుంది. పెట్టాను, మెసేజ్ పెట్టాను, రిప్లై లేదు. ఏంటి మీరు ఎక్కడ లేరా? మీ అబ్బాయి ఇంటికి వెళ్ళారా? అదేంటి అత్తయ్య, ఇప్పుడు మీరే కదా తన పక్కన ఉండాల్సింది. ఏంటి అవునా? అంతే అత్తయ్య, తను ఎవరి మాట వినదు, మొండిది, పెంకితనం. ఇక్కడ మా మాట వినకుండా అక్కడ మీ మాట వినకుండా ఎవరి మాట వింటుంది? సరే సరే అత్తయ్య, త్వరగా వచ్చేసి లావణ్య చూసుకోండి. కుదిరితే నాతో మాట్లాడించండి ప్లీజ్. ఓకే. సంతోష్, ఎవరా ఫోన్లో? లావణ్య. నేను ఎవరితో మాట్లాడితే నీకు ఎందుకమ్మా? నువ్వేం దగ్గుతున్నావు? నీ బెడ్ పక్కన కాఫ్ సిరప్ పెట్టాను కదా, ఎవ్రీ 3 hours ఒకసారి తీసుకోమని చెప్పాను కదా. ఇంట్లో ఉంటే నా మాట వినమమ్మా. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తా. అక్కడైతే 24 hours సిస్టర్స్ ఉంటారు. అందరూ నన్ను వేధించుకు తింటున్నారు. ఓమ్మా తీసుకోమ్మా. ఓమ్మా తనకి అనారోగ్యంగా ఉంది, గుండె నొప్పిగా ఉంది అని చెప్తే కొడుకు ఎక్కడ హాస్పిటల్కి తీసుకెడతాడో, ఎక్కడ డబ్బు ఖర్చు అవుతుందో, వాడి పిల్లలకి ఎక్కడ అందదో ఆ డబ్బని, ఇంత వయసు అయిపోయిన తర్వాత నేను చనిపోతే మాత్రం ఏమిట్లే అని బిడ్డ క్షేమం కోసమని గుండె నొప్పిగా ఉందిరా అని చెప్పకుండా కొడుకు ఒళ్ళో వెళ్ళిపోయింది. అలా ఎంతమందో నాకు తెలుసున్నవాళ్ళు, ఒకరు కాదు, ఏ తల్లి అయినా. లోకంలో మా అమ్మ కాదు, మీ అమ్మ కాదు, ఎవరైనా. నేను అందుకే మీతో మొదటే చెప్పాను, నేను ఇవాళ మీ మేనమావగా మాట్లాడుతున్నాను. అమ్మ అంటే అంత త్యాగమూర్తి. అమ్మ ఆఖరి ఊపిరిలో కూడా కోరుకునేది ఏమిటి అంటే బిడ్డ బాగుండాలి, అంతే. అంతకన్నా అమ్మ అన్న మాటకి స్వార్థం లేదు. అమ్మే స్వార్థం కోరితే అగ్నిహోత్రానికి చెదలు పట్టింది. అమ్మకి స్వార్థం తెలియదు. ఏం లేదు, కూర్చోమ్మా. అమ్మా నువ్వు బాగానే ఉన్నావు కమ్మా? నేను బాగానే ఉన్నాను రా. ప్లీజ్ అమ్మా. ఏం జరిగింది సంతోష్? అమ్మా నాకు కొంచెం ఊపిరి తీసుకో. నాకు ఇప్పుడు ఏం కాలేదురా. సంతోషు, ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? నేను బాగానే ఉన్నాను కదరా. నేను బాగానే ఉన్నాను రా. ఏం లేదమ్మా. అయిపోయిందమ్మా. సంతోషు, ఏందో చెప్పవేరా. నాకు ఇప్పుడు బాగానే ఉందిరా. నా బంగారు తల్లి, థ్యాంక్ గాడ్. అమ్మా నీకు కొంచెం బీపీ అబ్నార్మల్గా ఉంది. నువ్వు ఏదో విషయమై అదే పనిగా ఆలోచన చేస్తూ ఉన్నావు. నా ఆలోచన ఏందో నీకు తెలీదా?
నా ఆలోచన అంతా లావణ్య గురించేరా. లావణ్య గురించి నీకు ఆలోచన ఎందుకమ్మా? షీఈస్ వెరీ హ్యాపీ. తను చాలా హ్యాపీగా ఉందమ్మా. మంత్లీ చెకప్ చేసే డాక్టర్ మౌనిక నా కొలీగేనమ్మా. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. కడుపులో బేబీ హెల్త్ కూడా చాలా హెల్తీగా ఉందమ్మా. బాగుంది అమ్మా. తన గురించి ఏం ఆలోచన చేయబోకమ్మా. ముందు నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. అరే నా ఆరోగ్యానికి ఏమైందిరా? చూడు, నా చెయ్యి కూడా చాలా బాగుంది. త్వరగా రికవరీ అయ్యావమ్మా. నీకు భోజనం పెట్టి చేతికి ఫిజియోథెరపీ చేస్తే నేను డ్యూటీకి వెళ్ళొచ్చమ్మా. ప్లీజ్ అమ్మా. బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము. బంగారమే అమ్మ బంగారము. పేగు తెంచి నాకు ప్రేమ పంచి లాల పోసి జోల పాట పాడి ఊయలు మీ ముక్కు పాలు తాపిన తల్లి బంగారమే. బంగారమే అమ్మ బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము. బంగారమే అమ్మ బంగారము. అమ్మతనము కొరకు ఆరాటమే పడుతూ ఆలయాల్లో ఎక్కి మొక్కావు ప్రతి మెట్టు. అనుభవించినావు పురిటి నొప్పుల బాధ పుణ్యమంటూ తల్లి నిన్నెట్ల కొలిచేదు. ఒక మాంసము ముద్దకు రూపమే ఇచ్చి కడవరకు తరగని కరుణ పంచిన తల్లి ఏ స్వార్థమెరుగదు నీ ప్రేమ ఓయమ్మ బంగారు. సంతోషు, నా కళ్ళల్లో చూసి నిజం చెప్పరా? నిజంగా లావణ్య నీతో మాట్లాడుతుందా? మాట్లాడదా? లేదమ్మా, లావణ్య నాతో మాట్లాడటం లేదు. ఫోన్ చేసిన ప్రతిసారి రిజెక్ట్ చేస్తూనే ఉంది. వాట్సాప్ మెసేజ్ కూడా రిప్లై లేదమ్మా. ఎలా ఉందో ఏంటో. సంతోషం, ఎంత బాధని కడుపులో ఎలా దాచుకున్నావురా? ఈ బాధ ఏందో నాకు తెలీదా? అమ్మన్రా, బిడ్డ బాధ తెలుసుకోలేనా? చెప్పరా. ఇదిగో సంతోషం, ఒక్కసారి లావణ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇంటికి తీసుకురారా. వద్దమ్మా, వద్దు. ఎందుకంటే ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఏమని బెదిరించిందో తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావమ్మా. అది చిన్న పిల్లరా, ఏదో తెలుసో తెలియక మాట్లాడు. అందుకని బంధాల్ని తెచ్చేసుకుంటావా? వెళ్ళరా. అమ్మా, అది మూర్ఖురాలమ్మా. ఎవరి మాట వినదు. అక్కడ కన్న తల్లే తనతో ఉండలేక కొడుకు దగ్గరికి వెళ్ళిందమ్మా. నా మాట వినమ్మా. చూడు, లావణ్యకి ఇప్పుడు 9వ నెల వచ్చి ఉంటుంది. ఈ సమయంలో భర్త తోడు చాలా అవసరంరా. నీకు పన్నంటే బిడ్డ పుడితే వాడికి లాల పోయాలని, వాడితో నేను ఆడుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నా. నీ కోరిక నెరవేరదమ్మా, నెరవేరదు. చూడు, లావణ్య నువ్వు ఇంటికి తీసుకురాకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఏంటమ్మా ఆ మాటలు? దయచేసి ఇంకొకసారి ఆ మాట అనొద్దమ్మా. ఇదిగో, నువ్వు చెప్పినట్టే ఇప్పుడే వెళ్తాను.
లావణ్యతో మాట్లాడొస్తానమ్మా. ఒక ప్రయత్నం చేస్తానమ్మా. వెళ్తానమ్మా, వెళ్తాను. నన్ను ప్రశాంతంగా ఉండని బాబా. లోపలికి రాని. అత్తయ్య, అత్తయ్య, వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ లావణ్య లహరి. ఎందుకు వచ్చావు? నన్ను ప్రశాంతంగా ఉండని బాబా. ప్రశాంతత, ప్రశాంతత అనేది ఎక్కడో ఉన్నది, మనం ఎంచుకునే మార్గంలో ఉంటుంది. అయినా నేను ఎందుకు వస్తాను? నీకోసం, నిన్ను చూడాలని. ఈరోజు నీ పుట్టినరోజు, అందులోనూ 9వ నెలలోకి వచ్చావు. నిన్ను చూసి నీ ఆరోగ్యం గురించి కనుక్కోవాలని వచ్చా. ముందు ఈ ప్రజెంటేషన్ ఎందుకు చూసి అక్కర్లేదు, నీకు నాకు ఏ సంబంధం లేదు. అంత కఠిన నిర్ణయమా? అయినా నేను ఒప్పుకోవాలి కదా. అయినా చెప్పుకుంటే తెగిపోయే బంధమా మనది? భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఎంతకాలం ఉంటాయి? పగలు పొంగుతాయి, రాత్రికి చాలా. లావణ్య, ఈ 5 నెలల కాలంలో నిన్ను కలవాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేశానో నీకు తెలుసు. చూడు, ఫోన్ చేసిన ప్రతిసారి రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు. కనీసం వాట్సాప్ మెసేజ్కైనా రిప్లై ఇస్తా ఉంటే అది కూడా లేదు. నేను ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా నీకు? నువ్వు లేకుండా నేను బ్రతకలేనని నీకు తెలుసు కదా. ఇలా నైస్ గా మాట్లాడేగా 10 సంవత్సరాలు నన్ను నీ అదుపాజ్ఞలో పెట్టుకున్నావు. లావణ్య, నువ్వు నా ఆరో ప్రాణం. పైకి నువ్వు కోపం నటించినా నీ మనసులో నా స్థానం ఏంటో నాకు బాగా తెలుసు. నిండు గర్భిణీగా కూడా ఎంత అందంగా ఉన్నా. ఏంటి నీ బిహేవ్ చేసే తీరు? బుద్ధుందా లేదా నీకు? వెళ్ళి నుంచి. లావణ్య, నీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదని అర్థమైంది. అయినా నేను ఎవరిని? నీకు తాళి కట్టి 10 ఏళ్ళు నీతో కాపురం చేసిన నీ భర్తను. నీ కడుపులో ఎదుగుతున్న బేబీకి తండ్రిని. నా మీద నీకు, నీ మీద నాకు అధికారాలు ఉన్నాయి లావణ్య. అధికారంతోనే కదా తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను ఇంత మోసం చేశారు. నీ దృష్టిలో నీ మోసగాడినే కావచ్చు, కానీ మా అమ్మను మాత్రం ఏమీ అనొద్దు. తన అమాయకురాలు, నిర్దోషి. అమ్మని బాగానే వెనకేసుకొస్తున్నావే. ఆ పల్లెటూరి బయటికేం తెలుసు? నా ఉసురు తగిలి ఆ మహాతల్లి. లావణ్య, నీ ఉసురు కాదే. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆ రోజే నా తల్లి మంచాన పడి అనారోగ్యంతో పునారెళ్ళిపోతుంది. పక్షవాతం వచ్చింది. నేను డాక్టర్ని కాబట్టి ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఏమన్నా? నా తల్లి పల్లెటూరి బయట. నిజమే, నా తల్లి పల్లెటూరులోనే పుట్టింది. చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ఒంటరిగా ఏ ఆసరా లేకుండా పాలమ్మి పెరుగమ్మి ఇంతటి వాడిని చేసింది, డాక్టర్ని చేసింది. నా తల్లి ఏమీ చదువుకోకపోయినా అక్షర విలువ తెలిసిన జ్ఞానవంతురాలు. కానీ నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి. లావణ్య, నీకు విషయం తెలుసా? ఇప్పటికి కూడా నా తల్లి నిన్నే తలుచుకుంటుందో తెలుసా? ఇప్పుడు మరో కొత్త నాటకం మొదలు పెట్టిందా మీ అమ్మ? లావణ్య, కోడల్ని ఇంట్లో నుంచి పంపించేసిందని నలుగురు ఆడిపసుకుంటుండే తట్టుగా లేక పక్షవాతం వచ్చిందని నాటకం ఆడి నా చేత చాకరీ చేయించుకోవడానికి నిన్ను రాయబారిగా పంపిందా మీ అమ్మ? లావణ్య, సరే, నీ దృష్టిలో నీ అబద్ధాలు ఆడేవాడినే కావచ్చు. నా కన్న తల్లి అనారోగ్యం మీద అబద్ధాలు ఆడేంత దౌర్భాగ్యుడిని అయితే కాదు.
నిజమే, నిన్ను మోసం చేశా. ఇంత జరిగిద్దని అనుకోలేదు. నేను తండ్రిని అవ్వాలనుకున్నాను. నీ కెరీర్ గురించి ఆలోచించలేకపోయాను. నా తప్పు ఒప్పుకుంటున్నాను. చూడు, రేపు నువ్వు ప్రసవం అయ్యాక మళ్ళీ కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు. నీకు ఎలాంటి సహకారం అయినా సరే నేను నా తల్లి కల్పిస్తాం. లావణ్య, చూడు, నీకు దగ్గర అవ్వటానికి నన్నేం చేయమంటావు? మనం ఉన్న ఇంట్లో మీ అమ్మ ఉండకూడదు. అంటే మీ అమ్మ మనతో కలిసి ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఏ వృద్ధాశ్రమాలను అనాథాశ్రమాలను తీసుకెళ్లి పారే. అసలు ఏం మాట్లాడుతున్నావు లావణ్య? ఆ మాట మాట్లాడటానికి నోరెలా వచ్చిందే నీకు? కన్న తల్లిని వృద్ధాశ్రమంలో పడేసి పెళ్ళంతా కులుకులాడే గొప్ప నాగరికుడి నేను కాదు. నాకు నా తల్లి ఒక కన్ను, నువ్వు ఒక కన్ను. అయితే ఏ కన్ను కావాలని నిర్ణయించుకో. నాకు ఇద్దరు కావాలి. ఇదే నా దృఢ నిర్ణయం. ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. నువ్వు నా కంటికి కనిపించకూడదు. అది కాదమ్మా. నువ్వు ఇక్కడ ఉంటే నేనేం చేసుకుంటానా? లావణ్య, నేనేమైనా చేసుకోమ్మా. నేనేమైనా ఏంటమ్మా పిచ్చి పని? ఎందుకు చేస్తున్నావమ్మా? లావణ్య, నీ భర్తగా కాదు, ఒక డాక్టర్గా చెప్తున్నాను. ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని తీసుకొచ్చి, అయ్యా పెళ్ళై 10 ఏళ్ళైనా నా బిడ్డకి సంతాన యోగ్యత లేదు, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాము, గుళ్ళు గోపురాలు తిరిగాము, నీ చెయ్యి అస్తవాసి మంచిది అంటే మీ దగ్గరకు వచ్చావు అని ప్రాధాయపడుతూ ఉంటారు. అలాంటిది నా జీవితంలో ఇలా జరిగిందని అనుకోలేదు. లావణ్య, ప్లీజ్, ఆ దేవుడు ఇచ్చిన వరాన్ని ఛిద్రం చేసుకోవాలనుకోవద్దు. ఛిద్రం చేసుకోవాలనుకోకు. ఇగో చూడు, ఇప్పుడున్న నీ మానసిక స్థితిని బట్టి, నిండు గర్భిణీగా ఉన్న నీ శరీర భారాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్నేమన్నా కూడా నేను బాధ పెట్టినట్టే అవుతుంది. అందుకే నువ్వు కోరుకున్నట్టే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతా. మళ్ళీ వస్తా. రేపు నువ్వు ప్రసవం అయ్యాక మనకి పుట్టే పండంటి బిడ్డను ప్రేమగా హక్కుని చేర్చుకొని ముద్దులాడేందుకు వస్తాను. అప్పుడైనా నీ ఆలోచనలో మార్పు వచ్చి నా మనసు గ్రహిస్తావని ఆశిస్తాను. వస్తాను. ఆగు. నాకు తెలుసు లావణ్య, ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా నీలో మార్పు వస్తుందమ్మా, నాకు తెలుసు. సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా, కలగన్న కాలమేదో సమీపించిన, ఇంకా నీలోన నీకు ఇదే వ్యాతన. కలలుగనే వేళ ఇదే కన్నయ్యా,
నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా కలతమాని తీపి నిదురా పోయ్యా హాయి 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 కళ్ళు ఈ ముక్కు ఈ పెదాలు కన్నా నువ్వు అమ్మ మాటే వినాలి, అమ్మనే చూసుకోవాలి, ఓకేనా? ఇక్కడ పడుకో, నేను ఇప్పుడే వస్తా. ఎందుకు వచ్చావు? నా బాబుని అక్కడ ఉంచు, నా బాబుని అక్కడ ఉంచు. తీసుకోమ్మా. లావణ్య, బిడ్డని నువ్వు ఇవ్వమని ఇవ్వలేదమ్మా, బిడ్డ ఏడు పాపల కోసం ఇచ్చాను. ఇప్పుడు అర్థమైందిగా, తల్లి స్పర్శ అంటే అదే. లావణ్య, ఇప్పటికీ నీ ఆలోచనలో మార్పు రాలేదా? చూడు, ఆ బిడ్డకి తల్లిగా నువ్వెంత ముఖ్యమో తండ్రిగా నేనే అంతే ముఖ్యం. అలాగే బిడ్డకి ప్రేమను పంచడంలో ఇద్దరికి సమానమైన అధికారం ఉంది. లేదు, వీడిని నేను కన్నాను, వీడు నా బాబు, నా బాబు నాకు కావాలి. అది కరెక్ట్ థింకింగ్ కాదు లావణ్య, కరెక్ట్ కాదు. తల్లిగా ఆ బిడ్డ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. తండ్రి అండలేని బిడ్డకి సమాజంలో విలువే ఉండదు. ఆ కొడుకుని ఈ సమాజంలో విలువైన వాడిగా ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి ఇక్కడి నుంచి. అంటే బిడ్డని నన్ను తాకనివ్వా? నీకే కాదు, ఈ కుటుంబంలో ఎవరికి కూడా నా బిడ్డనివ్వు. వెళ్ళు. ఛీ! ఎంతసేపటికి నీ మూర్ఖత్వం నీదే, కానీ కొంచెమైనా జ్ఞానంతో ఆలోచించవా? ఏం చేయాలి? ఏదో ఆ బాబు నా బాబు, ఆ బాబు మీద నాకు మాత్రమే హక్కు ఉంది. ఇచ్చేయి. లేదు, ఇచ్చేయి. లేదు, ఇచ్చేయి. వీడు నా బాబు. బాబుని ఇచ్చేయి. నా బాబు నీకు ఇవ్వను. బాబుని ఇచ్చేయి. వీడు వీడు నా బాబు, నేను ఇవ్వను. నా బాబు నీకు ఇవ్వను. లావణ్య, మర్యాదగా అడుగుతున్నాను. నా బాబు నీకు ఇవ్వను. నా ఓర్పు పరీక్ష పెట్టొద్దు లావణ్య. ఇవ్వకపోతే ఏదైనా చేస్తా, నిన్ను చంపేస్తా. నిన్ను చచ్చినా సరే నా బాబు నీకు ఇవ్వను. నా బాబు నీకు ఇవ్వను. వదులు బాబును, వదులు బాబును, వదులు. చూడు, ఈ బాబు మీద నాకు మాత్రమే హక్కు ఉంది. ఈ బాబు కోసం నువ్వు వచ్చావనుకో, మర్యాదగా ఉండదు. అమ్మా, అమ్మా త్వరగా రమ్మా. మా బిడ్డ ఏడుస్తాడమ్మా, పాలు కావాలమ్మా. అమ్మా త్వరగా రమ్మా. అమ్మ వచ్చేస్తుంది, పాలు తెస్తుందమ్మా. అమ్మా త్వరగా రమ్మా, త్వరగా రమ్మా. అయ్యో ఊరుకోమ్మా. చిన్న తండ్రి ఏడు పాపేశాడమ్మా. ఉన్నాడు. అరే ఎంత ముద్దు
ఉన్నాడు సంతోషు. అమ్మా. ఇంతకీ ఎవరు బిడ్డరా? అమ్మా, నీలో స్పందన కలగడం లేదా అమ్మా? ఆ స్పర్శ నీకు అర్థం కావడం లేదా? వాడు నీ మనవడమ్మా, నీ మనవడు, నా కొడుకు. ఎంత చక్కగా ఉన్నావురా మీ నాన్నలానే ఉన్నాడు. ఒకసారి బయటికి రమ్మా. వీడు చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో. లావణ్య రామ్మా. లావణ్య రాలేదమ్మా, రాదు కూడా. ఏం జరిగింది? అవునమ్మా, తల్లి నుంచి బిడ్డను తీసుకొని వచ్చాను. చూడు, ఆ బిడ్డని నన్ను తాకనివ్వదంట, మన కుటుంబం నీడ కూడా పడకూడదంట. ఎన్నో అనరాని మాట్లాడిందమ్మా, అందుకని తెచ్చేశానమ్మా. ఎంత పని చేసావురా! తల్లి దగ్గర నుంచి బిడ్డను వేరు చేసి తీసుకొస్తావా? తప్పు చేసావురా. అమ్మా, నేను నీ బిడ్డనమ్మా, నేనెందుకు తప్పు చేస్తానమ్మా? అది ఇంకా అదే మూర్ఖత్వంతో ఉంది. రేపు పొద్దున బిడ్డ భవిష్యత్తు ఏంటమ్మా? అమ్మా, ఆ బిడ్డకి తల్లి లేకపోయినా తండ్రిగా పోషించుకునే ధైర్యంతో తెచ్చానమ్మా. తప్పుకో. ఎక్కడికమ్మా? అదో, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఆ బాబు మీద నీకు ఎలాంటి హక్కు లేదు. ఆ బాబుని కట్టానికే కదా నువ్వు ఇష్టపడకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అమ్మా, తన గురించి నీకు తెలియదమ్మా, తను మూర్ఖురాలమ్మా. అమ్మా, ఏందమ్మా ఇదేంటమ్మా? బిడ్డను తనకిచ్చావేందమ్మా? వదులు, వదులు, నీ సంగతి నాకు తెలుసు. నీ సంగతి నాకు తెలుసు. వదులు. అమ్మా, అమ్మా, నీ దగ్గర ఉంచమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా, ఇవ్వద్దమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, ఏం చేస్తావమ్మా? అమ్మా, ఆ బిడ్డని ఇచ్చేయ్. ఈ బిడ్డలను వేరు చేయడానికి నువ్వెవడవరా? తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తీసుకొస్తావా? పురిట్లో తల్లి పడే కష్టం ఏదో తెలుసా నీకు? 2 కిలోల బరువు నడుము కట్టుకొని నెల రోజులు మొయ్యగలవా? 2 కిలోల బరువుని నెల రోజులు ఎవరు మోస్తారమ్మా? కానీ అమ్మ 2 నుంచి 3 కిలోల బరువుని కడుపులో 9 నెలలు మోస్తుందిరా. తల్లయ్య ఏ స్త్రీకైనా అది ప్రకృతి సహజం. అంతేకాదురా, 20 ఎముకలు ఒక్కసారికి ఇరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పిని పురిట్లా భరిస్తుందిరా అమ్మ. 9 నెలల కడుపులోను 3 సంవత్సరాల భుజాల మీద కాటుకెళ్ళేంత వరకు గుండెల్లా మోసిద్దిరా అమ్మ. కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు, ఏం తిన్నా సహించదు, వాంతులు, అదంతా బిడ్డ కోసమే. కడుపులో బిడ్డకి 6 నెలలు పడ్డప్పటి నుంచి తల్లికి కంటి మీద కునుకుండదు. అమ్మ ఆనందంగా గడుపుతుందిరా. బిడ్డ మలమూత్రాలు ఎత్తుతుంది, బట్ట పాడు చేస్తే ఉతుకుతుంది, లాల పోసి ఉతికిన బట్టలేసి పాలిచ్చి జోలపాడి నిద్ర పుచ్చుతుందిరా అమ్మ. ఎంత జీతం ఇస్తే ఈ పనులన్నీ చేసిందిరా? అమ్మ అడిగే జీతం ఏంటో తెలుసా? ప్రేమ, ప్రేమరా. బిడ్డ ఆడుకుంటుంటే గుర్రం అవుతుంది, వాడికి దెబ్బ తగిలితే ఏడుస్తుంది, చిన్న చిన్న తప్పులు చేస్తే కొంగు చాటున దాచుకుంటుందిరా అమ్మ. బడిలో వదిలేసి ఇంటికి వచ్చేటప్పుడు ఆ తల్లి గుండె ఎన్నిసార్లు ఎగిరి పడుతుందో తెలుసా? బిడ్డ పరీక్షల్లో పాస్ అయితే పండుగ చేస్తుంది, ఉద్యోగం వస్తే ఇజే పదాన్ని ఎగరేస్తుంది. బయటికి వెళ్ళిన బిడ్డ ఎంతసేపటికి రాలేదనుకో, ఆ గడియారం వైపు ఆ కళ్ళు చూసి చూసి అలసిపోతాయిరా. నావిషను కూడా పోసుకొని 100 ఏళ్ళు బతికయ్యా అని దీవిస్తుంది. అటువంటి అమ్మ దగ్గర నుంచి బిడ్డని వేరు చేసి తీసుకొస్తావా? అమ్మంటే దేవతలకే దేవత, ఆ దేవుణ్ణి కన్న తల్లి.
అమ్మా లావణ్య, తండ్రి లేకుండా బిడ్డను పెంచుతావా? అసలు ఈ దుర్మార్గమైన సమాజంలో నువ్వెలా బతుకుతావు? నీలాంటోళ్ళు చిన్న చిన్న విషయాలకి భర్తల మీద కోపడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. కనప్పుడే కనిపించే మాయమైపోయే అందం కోసం ఆరాటాలు పడుతున్నారమ్మా, ఆరాటాలు పడుతున్నారు. చూడు, ఆ మాతృత్వంలోనే అమృతాన్ని ఒక బిడ్డ పుడితేనే తెలుస్తుందమ్మా. ఒక బిడ్డ పుడితేనే తెలుస్తుంది. ఒక బిడ్డకు తల్లిగా, ఒక భర్తకు భార్యగా శాశ్వతమైన ప్రేమను పొందాలంటే ఆ బంధానికి ఒక బిడ్డ ఉండాలమ్మా. ఒక బిడ్డ ఉండాలి. ఎప్పుడు ఆ దేవుడిచ్చిన వరాన్ని కాదనుకోకూడదు తల్లి, కాదనుకోకూడదు. నన్ను క్షమించమ్మా. ఇంతకాలం అజ్ఞానంలో ఉన్నారో తెలుసుకున్నానమ్మా. మీ తల్లి కొడుకులు విడదీయాలని చూశాను, పాపం చేశాను. తల్లి కొడుకుల బంధం తెలిసింది, మాతృత్వపు విలువ తెలిసిందమ్మా. నన్ను క్షమించండి అమ్మా. చూడమ్మా, కూలి చేసుకునే కార్మికురాలైనా, కుర్చీ ఎక్కిన కలెక్టర్ అయినా సరే, ఒక బిడ్డకి తల్లి అయినప్పుడే ఆ స్త్రీకి పరిపూర్ణత కలుగుతుంది. చూడు, నీ బిడ్డను తీసుకురాగానే నువ్వు పరిగెత్తుకుంటూ నీ బిడ్డ వెంట వచ్చావు చూడు, అదేనమ్మా మాతృత్వం అంటే. అదే ఆ దేవుడిచ్చిన వరము ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడే తీసుకోవాలి. మనం కావాలి అనుకున్నప్పుడు దొరకదు తల్లి, దొరకదు. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత